కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. మూడేళ్ల చిన్నారి తన తల్లి చనిపోయిన విషయం తెలియదు, పక్కనే రాత్రంతా ఎక్కిళ్ళు గుక్కలు పడేలాగా ఏడుస్తున్నటువంటి పరిణామం ఇప్పుడు తాజాగా బయటపడింది. రాత్రంతా తల్లి శవం పక్కనే ఆ మూడేళ్ల చిన్నారి ఏడుస్తూ చీకట్లో భయంగా గడిపింది. కన్న తల్లి విగత జీవిగా రక్తపు మడుగులో పడి ఉంటే ఆ పసి కన్నులు ఎంతలా భయపడిపోయి ఉంటాయో, అమ్మ అలే నాతో మాట్లాడు అంటూ ఆ పసిగొంతు ఎంతలా తల్లడిల్లిపోయి ఉంటుందో ఊహించుకుంటేనే గుండె బరవెక్కి విషాద గద రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ఫారూక్ నగర్ మండలం దేవునపల్లి గ్రామ పంచాయతీలో రంగారెడ్డి గూడకు చెందినటువంటి పోతుల శోభారాణిని మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ గ్రామానికి చెందిన రాజుతో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి నరసింహులతో శోభారానికి అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగా సాగినటువంటి వీరి వివాహ బంధంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం శోభారాణి భర్త రాజును వదిలేసి తన 2 పిల్లలతో కలిసి తన తల్లిగారింటికి వచ్చేసింది. అయితే ఇదే అదనుగా చూసుకున్న నరసింహులు శోభారాణిని వివాహం చేసుకుంటానని కుల పెద్దలతో కలిసి భర్తతో మాట్లాడాడు. అయితే అప్పటికే భార్య ప్రవర్తన పైన కోపంతో ఉన్న భర్త రాజు కసితో రగిలిపోయాడు. ఈ క్రమంలో శోభారాణిని అత్యంత దారుణంగా చంపి రంగారెడ్డిగూడ తంగడపల్లి రహదారిలో చెట్ల పొదల్లో పడేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతుకు ఓ చిన్నారి రోదిస్తూ కనిపించింది. ఏం జరిగిందని ఆరా తీసేందుకు ప్రయత్నించగా ఓ మహిళ శవం అక్కడ రైతుకు కనిపించింది. రైతు వెంటనే జరిగిన విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. శోభారాణి కూతురు 3 ఏళ్ల చిన్నారి తల్లి మృతదేహం వద్ద రాత్రంతా రోదిస్తుండడం చూసినటువంటి గ్రామస్తులు కన్నీటి పర్యాంతమయ్యారు. రక్తపు మడుగులో తల్లి శోభ శవం పక్కనే కన్నీళ్లు ఇమిడిపోయి భయంతో వణికిపోతూ ఆ పసిగందు. ఆ దృశ్యాలను చూసి చుట్టుపక్కల వారు కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏదేమైనా కూడా చక్కగా కొనసాగుతున్నటువంటి సంసార జీవితంలో అక్రమ సంబంధం నెరిపినటువంటి వివాదం ఈరోజు ఆ వ్యక్తిని ఉన్మాదిగా మార్చేసింది భర్తని. అదేవిధంగా ఆ మహిళని ఈ లోకల్ నుంచి తరిమేసేటువంటి ప్రయత్నం చేసింది. అదే కాకుండా అభంశుభం తెలియని పసికందుకు గుక్కపట్టి ఏడ్చి ఏం జరిగిందో తెలియనటువంటి ఒక విషాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. తల్లిలోని లోటును మిగిల్చింది.